అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలకి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. ప్రేమతో రాఖీ కట్టిన సోదరికి జీవితాంతం అండగా ఉంటానని సోదరుడు హామీ ఇవ్వటమే ఈ పండుగ ఉద్దేశం. భారతీయ సమాజంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న రాఖీ పండుగని ప్రతి శ్రావణ మాసం పౌర్ణమి నాడు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అయితే రాఖీ పండుగ నాడు సెలబ్రిటీలు చేసే పోస్ట్ కోసం వారి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ జాబితాలో కల్వకుంట్ల కవిత కూడా ఉంటారు. ప్రతి ఏటా రాఖీ పండుగ నాడు ఆమె తన అన్న కేటీఆర్ కు ఖచ్చితంగా రాఖీ కడతారు. అయితే గతేడాది మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటంతో కవిత రాఖీ కట్టలేకపోయారు. మరి ఈసారి కవిత కేటీఆర్ కు రాఖీ కడతారా లేదా అనే అనుమానం చాలా మందిలో ఉంది. అందుకు కారణం తాజా రాజకీయ పరిణామాలు. గత కొంతకాలంగా కవిత బీఆర్ఎస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీకి సంబంధించిన అనేక అంశాలపై ఆమె ఒంటరిగా వ్యతిరేకత వ్యక్తం చేయటం, ఆందోళనకు దిగటం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కవితను పక్కకు పెట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం కవితకు ఆమె అన్న కేటీఆర్ కు మధ్య సంబంధాలు అంత బాగా లేవని, ఇరువురి మధ్య దూరం వచ్చిందనే ప్రచారం సాగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కేటీఆర్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ సరైన స్పందన రాలేదు. ఈ క్రమంలోనే మరి ఈసారి కవిత కేటీఆర్ కు రాఖీ కడతారా లేదా అనే అనుమానం ఉంది. తాజాగా దీనిపై కవిత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మీరు కేటీఆర్ కు కడతారా లేదా అని ప్రశ్నించారు. అందుకు కవిత బదులిస్తూ 100% మా అన్నకు రాఖీ కడతాను. రాజకీయం వేరు, రక్త సంబంధం వేరు. మా అన్నకు ఖచ్చితంగా రాఖీ కడతాను. పోయిన సంవత్సరం నేను జైల్లో ఉండటం వల్ల మా అన్నకు రాఖీ కట్టలేకపోయాను. ఈసారి ఖచ్చితంగా కడతాను అని చెప్పారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.